ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్, ఉభయ సభల్లో తీర్మానంపై హైడ్రామా, మండలిలో వైసీపీ సహాయ నిరాకరణ అంటూ ఒక న్యూస్ ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం జరిగింది. తీర్మానానికి చైర్మన్ మోషేన్ రాజు నో, నివేదికను తాను చదవాలంటూ పట్టు, చర్చ కూడా జరపకుండా వాయిదా, మండలిలో వైసీపీకే మెజారిటీ, తీర్మానం ఆగిపోతే వర్గీకరణకు బ్రేకులే, దీంతో వ్యూహం మార్చిన పాలనపక్షం, అసెంబ్లీకి నివేదిక సమర్పణ, లఘు చర్చ, సిఫార్సు సారాంశం జాతీయ కమిషన్కు ప్రోరోగ్ కాగానే ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ. ఏదైనా ఒక బిల్లు అనేది చట్టంగా మారాలంటే ఉభయ సభల్లో ఆమోదం పొందాలి. అయితే శాసన మండలిలో టీడీపీకి అనుకున్న సంఖ్యాబలం లేదు, అక్కడ వైసీపీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉంది. ఆ శాసన మండలిలో బిల్లు ఆగిపోతుందనే భయంతో గవర్నమెంట్ ఆర్డినెన్స్ వైపు మొగ్గు చూపడం జరిగింది. చూసుకుంటే ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చే నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికీ ఆమోదించింది. దీనిని అసెంబ్లీ శాసన మండలిలో ప్రవేశపెట్టి తీర్మానం ఆమోదించి కేంద్ర ఎస్సీ కమిషన్ ఆమోదం పొంది పకడ్బందీగా వర్గీకరణ అమలు చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఇది చారిత్రాత్మకం అవుతుంది. అసెంబ్లీ తీర్మానాన్ని జాతీయ ఎస్సీ కమిషన్కు పంపిద్దాం, కమిషన్ అనుమతితో మరింత చట్టబద్ధత వస్తుంది అని బుధవారం చంద్రబాబు పార్టీ నేతలతో అన్నారు. దీంతో గురువారం ఉభయ సభల్లో వర్గీకరణపై తీర్మానం ప్రవేశపెట్టడం ఖాయమని అంతా భావించారు. అసెంబ్లీలో తీర్మానం అమలుకు ఎలాంటి అడ్డంకి లేదు, ఎందుకంటే అక్కడ టీడీపీకి తగినంత సంఖ్యాబలం ఉంది. కానీ మండలిలోనూ సాఫీగా సాగడం ముఖ్యం. దీంతో ప్రభుత్వం తరపున కొందరు ప్రతినిధులు బుధవారమే మండలి చైర్మన్ మోషేన్ రాజును కలిశారు. ఎస్సీ వర్గీకరణపై మండలిలో తీర్మానం ప్రవేశపెడతాం, దీనిని ఆమోదించండి అని కోరారు. ఆయన అంగీకరించలేదని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కమిషన్ నివేదికను నేను చూడాలి, చదవాలి, ఇప్పటికిప్పుడు ప్రవేశపెట్టి తీర్మానం చేయడం అంటే కుదరదని పేర్కొన్నట్లు తెలిసింది. మండలిలో వైసీపీకే ఎక్కువ బలం ఉంది. చైర్మన్ నియామకం కూడా వైసీపీ హయాంలోనే జరిగింది. దీంతో దాని వైఖరి ఏమిటో పాలకపక్షానికి అర్థమైంది. అసెంబ్లీలో ఇలా, మండలిలో అలా. ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో తీర్మానం ఆమోదించి మండలిలో ఆగిపోతే దాని అమలుకు బ్రేకులు పడినట్లే. ఎందుకంటే ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత చట్టంగా అవుతుంది. శాసన మండలిలో ఆగిపోతే గవర్నమెంట్ అనేది తదుపరి చర్యలు అనేది చేపట్టడం జరగదు. అందుకని మండలిలో విషయం పెండింగ్లో ఉండగా వర్గీకరణ అమలు చేయడం కుదరదు. అందుకే శాసనసభలోని తీర్మానం ప్రవేశపెట్టలేదు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను సభ ముందుంచి లఘు చర్చ మాత్రమే జరుపుతున్నట్లు అజెండాలో పేర్కొన్నారు. ఆ మేరకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి నివేదికను సభ ముందుంచారు. దీనిపై సభ్యులు మాట్లాడారు, ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. అదే సమయంలో ఈ నివేదికను మండలిలో హోంమంత్రి అనిత ప్రవేశపెట్టారు. తీర్మానం ఆమోదించాలని కోరారు. అభ్యంతరాలు, అభిప్రాయాలు చెప్పాలని పదే పదే అడిగారు. వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు లేచి దీనిపై చర్చలు ఉండాలనగా విపక్ష నేత బొత్స సత్యనారాయణ చెయ్యి ఊపుతూ ఆయన ఆపేశారు. మరోవైపు చైర్మన్ దీనిపై చర్చ లేదని తేల్చేశారు. అప్పటికి పండులు మాట్లాడుతుండగా మీరు చెప్పేది రికార్డులకు రాదు అని స్పష్టం చేశారు. అనిత ప్రకటన చేస్తుండగానే సభను వాయిదా వేసి వెళ్ళిపోయారు. అడ్డంకి తొలగించే ఆర్డినెన్స్ రూటు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో మాత్రమే తీర్మానం చేసి మండలిలో అడ్డంకి ఎదురై ఉంటే దీని అమలుకు ఆటంకం ఏర్పడేవి. వైసీపీ కుయుక్తిని గ్రహించిన పాలకపక్షం శాసనసభలోనూ తీర్మానం చేయలేదు. వెరసి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలుకు రంగం సిద్ధం చేసింది. కమిషన్ నివేదికను ఇప్పటికే సభకు సమర్పించి నేపథ్యంలో సిఫార్సు సారాంశాన్ని జాతీయ ఎస్సీ కమిషన్కు వివరించనున్నారు. అసెంబ్లీ ప్రోరోగ్ కాగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని భావిస్తుంది.
అంటూ మనకి న్యూస్ ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం జరిగింది. అంటే ఖచ్చితంగా మన ఈ ప్రభుత్వం అనేది వర్గీకరణ కట్టుబడి ఉంది. ఖచ్చితంగా ఆర్డినెన్స్ ద్వారా దీన్ని చట్టంగా మార్చి వీలైనంత వేగంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని పకడ్బందీగా ఉందండి. అలాగే చూసుకుంటే మనకి ఈనాడు పేపర్ కూడా రావడం జరిగింది. అదొకసారి చూద్దామండి. ఎస్సీ వర్గీకరణపై నెలాఖరులోగా ఆర్డినెన్స్ డిఎస్ నుంచే అమలు అంటూ ఈనాడు పేపర్లో ఒక న్యూస్ రావడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి తదుపరి చర్యగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నివేదించిన వర్గీకరణను గురువారం శాసనసభలో తీర్మానం చేసి ఆమోదించారు. తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఇక బిల్లు రూపంలో సభలో ప్రవేశపెట్టి చట్టం చేయాల్సి ఉంది. సభ నిరవధికంగా వాయిదా పడిన నేపథ్యంలో దానికి ఇప్పట్లో అవకాశం లేదు. డిఎస్సి నోటిఫికేషన్ను ఈ నెలాఖరుకు విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఏకసభ్య కమిషన్ నివేదికను మంత్రివర్గ ఉపసంఘం సభ ఆమోదించిన నేపథ్యంలో వర్గీకరణను అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. ఎస్ఐలకు సంబంధించి రాష్ట్రాలు ఏదైనా పాలసీని రూపొందించి ముందు జాతీయ ఎస్సీ కమిషన్ను సంప్రదించాలని ఆర్టికల్ 338(9) నిబంధన తెలుపుతోంది. ఈ మేరకు 2 రోజుల్లో శాసనసభ తీర్మానాన్ని జాతీయ ఎస్సీ కమిషన్కు ప్రభుత్వం నివేదించనుంది. జాతీయ ఎస్సీ కమిషన్ అడ్వైజరీ బాడీ మాత్రమే ఆమోదం తెలపడం, తిరస్కరించడం అనేది ఉండదు. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ సమాచారం కోసమే అక్కడికి పంపిస్తారు. ఎస్సీ వర్గీకరణ అమలు అంశాన్ని సుప్రీంకోర్టు రాష్ట్రాలకి అప్పగించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదం అవసరం లేదు. అంటే గవర్నమెంట్ అనేది చాలా స్పష్టంగా ఉందండి. ఈ మంత్ ఎండింగ్కి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశంతో కేవలం 2 రోజుల్లో ఈ యొక్క ఆర్డినెన్స్ అనేది ఈ నిబంధనలు అనేవి జాతీయ ఎస్సీ కమిషన్కి పంపించి అక్కడ నుంచి ఎలాగో అక్కడ తిరస్కరణ ఆమోదం అంటూ ఉండదు, కేవలం నివేదిక మాత్రం. కనుక ఆ నివేదిక అక్కడ ఇచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని గవర్నమెంట్ భావిస్తుంది. అందువల్ల అభ్యర్థులు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ.